హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో పంపించండి. ఈరోజు వచ్చేసి వీడియో మేకప్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ బిజినెస్ కోసమేనండి నేను చెప్పేది. సో ఎలా వేసుకోవాలి, ఏమేమి ప్రోడక్ట్స్ వేసుకోవాలి, 1 by 1 నేను చూపిస్తాను. సో అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్త వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఫేస్ చూడండి, నేను ఇప్పుడే వాష్ చేసుకొని వచ్చాను. ఫేస్ నీట్గా వాష్ చేసుకొని వచ్చాను. ఏం లేదండి, మేకప్ కూడా ఏం లేదు. చూడండి, సో నీట్గా వాష్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ప్రైమర్ ఆయిల్ ఫ్రీ కావడానికి ప్రైమర్ జెల్ అనేది వేసుకుంటాను. ఇది వేసుకోవడం వల్ల మనకి మేకప్ అనేది లాంగ్ లాస్ట్గా ఉండేటట్టు చేస్తుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా ఉండేలాగా చేస్తుంది. ప్లస్ మనకి ఫౌండేషన్ వేసుకుంటాం కదండి. ఫౌండేషన్ అని క్రీమ్ పెట్టుకున్నప్పుడు మనకి ప్యాచెస్గా లేకోకుండా ఫేస్ మొత్తం స్మూత్గా ఆయిల్నెస్ అనేది రాకుండా ఫ్రీ మూవ్ అవుతుందండి. సో ఇది జెల్ అండి. జెల్ అనేది చాలా స్మూత్గా లైట్గా ఉంటుంది. ప్రైమరీ చూడండి, ఈ ప్రైమరీ అసలు ఎందుకంటే మనం ఇప్పుడు మన గోడలకి పెయింట్ వేసేటప్పుడు మనం ఒక ప్రైమరీ యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసి తర్వాత పెయింట్ వేస్తాం కదా, అది ఎలా ఉంటుందో మనకి ఇది మన ఫేస్కి కూడా ఇది అలానేనండి. సో ఇది ఈ ప్రైమరీ వేసుకొని ఫేస్ ఫౌండేషన్ అది క్రీమ్ అన్ని పెట్టుకుంటే మనకి లాంగ్ లాస్ట్ ఉండేలాగా చేస్తుంది. చూడండి, దీన్ని ఎలా పెట్టుకోవాలంటే అక్కడ చిన్న డౌట్స్ అనేది అప్లై చేయాలి ఫేస్కి. ఇలా అప్లై చేసేసి స్మూత్గా స్ప్రెడ్ చేయాలి. చూడండి, స్మూత్గా స్ప్రెడ్ చేశాను. చూడండి, కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో స్మూత్గా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఫౌండేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి నేను నెక్ లైన్ వాళ్ళది తీసుకున్నాను. ఈ ప్రైమర్ వచ్చేసి ఉడా బ్యూటీ అండి. సో ఇది అంటే మన బడ్జెట్లో ఉండేదేనండి. 200 అయ్యింది. ఇది ప్రైమరీ 200. ఇది వచ్చేసి నెక్ లైన్ అండి ఫౌండేషన్ ఇది. సో ఇది ఒక 300 అయింది అనుకుంటా. ఇది 300 అయిందండి, అంత గుర్తులేదు, చాలా రోజులైంది కదా. సో మీకు ఇవన్నీ బయట షాప్లలో దొరుకుతాయండి. సో మీరు దీన్ని ఏం చేయాలంటే వన్ డాట్స్ లాగా అప్లై చేయాలండి. చేతితో కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఇంకా దాంతో ఉంటే ఈ చేతితోటి ఇలా పెట్టుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది. మీరు ఇలాంటిది పప్పుతోటి ఇట్లా డిప్ చేయాలండి. సో ఇది అంటే గట్టిగా రబ్ చేయొద్దు, స్మూత్గా ఇలా డిప్ చేస్తూ ఉండాలి. చూడండి, ఫౌండేషన్ మొత్తం వేసుకున్నాను.
సో ఇప్పుడు మనము మేకప్ పౌడర్ అనేది వేసుకుందాము. సో మేకప్ పౌడర్ అనేది నేను యాడ్స్ కంపెనీ నుంచి తీసుకుంటున్నానండి. ఇది యాడ్స్ కంపెనీ, ఇది మనకు బడ్జెట్లో ఉండేది. సో ఇది 200 అయిందండి. ఇది కూడా 200 అయింది. సో మన ఇలా 2 వచ్చేసాయండి మేకప్ పౌడర్లు. అంటే కొద్దిగా షేడ్స్, జస్ట్ షేడ్స్ మారి వచ్చింది. మీ ఫేస్కి ఏది సెట్ అయితే అది వేసుకోండి. ఇలా పౌడర్ వచ్చి పఫ్ తోటి వేసుకోవాలి. నాకు ఇటు సైడ్ ఉండే పౌడర్ అనేది నా ఫేస్కి సెట్ అయింది. సో దాన్ని ఫేస్ మొత్తం ఇలా స్మూత్గా అప్లై చేయాలండి. అంత హెవీగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఈ ప్రోడక్ట్స్ ఉంటే చాలండి. మనం నార్మల్గా వేసుకున్న మేకప్ లాంగ్ లాస్ట్ ఉంటుంది. సో ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇది కూడా మేకప్ ఏనండి, అంత హెవీ మేకప్ అవసరం లేదు. ఒకవేళ మీకు అంటే ఫేస్ మీద పింపుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మీరు కన్సీలర్ వాడాలండి. ఫౌండేషన్ వేసిన తర్వాత కన్సీలర్ వాడండి. అది వాడితే మీకు ఫేస్ మీద డాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ అంటే పోతాయి మొత్తం, అంటే కనిపించకుండా చేస్తుంది కన్సీలర్. సో అది కన్సీలర్ వేసుకున్న తర్వాత మీరు మేకప్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు. నాకు ఫేస్ మీద ఏమి ఉండవండి, నీట్గా ఉంటుంది. సో అందుకనేసి నేను అది వాడను. సో మీరు కావాలంటే నేను అది కూడా చేసి చూపిస్తాను వేసుకొని. చూడండి మా మేకప్ పౌడర్ ఇలా వేసుకున్నాను చూడండి. సో దాని తర్వాత మనం ఐబ్రో పెన్సిల్ అనేది వేసుకోవాలండి. ఐబ్రో పెన్సిల్, సో ఇది వచ్చేసి నేను డాజ్లర్ యూజ్ చేస్తాను. ఇది పౌడర్లో మిర్రర్ ఉండదండి, దాన్ని చూసి యూజ్ చేస్తాను. నేను వాడతాను చూడండి. కాటుగా అండి. అప్లై చేయండి, థిక్గా అప్లై చేస్తే మేకప్కి మంచి ఇది కరెక్ట్గా కనిపిస్తుందండి. చూడండి థిక్గా అప్లై చేయడం వల్ల ఎంత బాగా కనిపిస్తుంది. డాజ్లర్ ఐలైనర్ అండి, ఐలైనర్ యూజ్ చేస్తాను. మేకప్ మిర్రర్లో చూసి యూజ్ చేస్తాను. చాలా స్మూత్గా వేసుకోవాలండి, నెమ్మదిగా. ఇది కొద్దిగా హార్డేనండి ఐలైనర్ వేసుకోవడం. సో చిన్నగా వేసుకోవాలి. ఒకటి 2 ఐస్కి వేసుకున్నానండి. చూడండి ఎలా ఉంది. లిప్స్టిక్ అప్లై చేసి ఇట్లా అనాలండి. సో ఇది కూడా నేను ఇదేంటి లిప్స్ గోల్డ్ అని ఇది తెచ్చుకున్నానండి. ఇది వచ్చేసి ఇది కూడా 200 అండి. ఇది మీకు బయట షాపులలో దొరుకుతుందండి ఎక్కడైనా. నేను బయట షాపులకు మనకి బడ్జెట్లో దొరికేటివే తెచ్చుకున్నానండి. లిప్ గ్లాస్, స్ట్రాబెర్రీ లిప్ గ్లాస్ అనేది తెచ్చుకున్నానండి. సో లిప్స్కి కొంచెం షైనింగ్ ఉండడానికి. ఫస్ట్ ప్రైమర్ వేసుకున్నాను, దాని తర్వాత ఫౌండేషన్ వేసుకున్నాను,
దాని తర్వాత మేకప్ పౌడర్ వేసుకున్నాను, తర్వాత ఐబ్రోస్ వేసుకున్నాను, తర్వాత కాజల్ పెట్టుకున్నానండి. కాజల్ తర్వాత ఐలైనర్ వేసుకున్నాను. సో తర్వాత లిప్స్టిక్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఐలైనర్ వేసుకున్నాను కదా, కొంచెం డ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేను ఇప్పుడు వచ్చేసి మస్కరా యూజ్ చేస్తానండి. ఇది మస్కరా, ఇది బ్లూ హెవెన్ అంట, బ్లూ హెవెన్ కంపెనీ మస్కరా. నేను లైట్గా అప్లై చేస్తానండి. కనిపిస్తుంది అంతేనండి. ఇప్పుడు అది అయిపోయినాక టిక్లీ పెట్టుకుంటాను. జస్ట్ ఇది మన కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి. ఇది ప్రొఫెషనల్ మేకప్ అయితే కాదు. సో ఇంతవరకు మనం వేసుకున్న చాలు కదా. ఫైనల్గా వచ్చి నా లుక్ ఇలా ఉందండి. సో ఎలా ఉందో చెప్పండి. సో హెయిర్ కొద్దిగా ఇక్కడ టిప్ పెట్టేశానండి, హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్ అనేది నచ్చాను. సో నా లుక్ ఎలా ఉందో చెప్పండి కొద్దిగా చూసి. అంతేనండి, సింపుల్. నేను అంత హెవీ ప్రోడక్ట్స్ అనేది ఏం యూజ్ చేయలేదు. సో ఇవి ఎవరైనా వేసుకునే ప్రోడక్ట్స్ ఏనండి. ఇవే మేకప్ అంటే ఇదే ఉంటుంది. సో వాళ్ళు కాకపోతే ఇంకా ఎక్కువ థిక్గా వేసుకుంటారు, మనం లైట్గా వేసుకొని చూపించాలండి. సో మనం మెయింటైన్ చేయడానికి ఇదైతే సరిపోతుందండి. సో ఎలా ఉంది చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్.